విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున నేను వందనాలు తెలుపుతున్నానండి. అనుదినం మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చి ఉన్నారండి. కాబట్టి మీ అందరినీ కలుసుకోవడము నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎన్సన్ గ్రూప్ యూజ్ చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను మరొకసారి. సో ఎలా ఉన్నారండి? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందండి? అనుదినం నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనుదినం మన పరిశుద్ధాత్మ దేవునిలో అనుదినం ఎదుగుతూ ఉన్నామండి. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం అనుదినము ఆనందిస్తూ ఉన్నామండి. కాబట్టి మీరందరూ బాగున్నారని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మిమ్మల్ని కలుసుకోవడము నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ జీసస్. మనకొసేపు ఆరాధనలో గడుపుదామండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Lord. Thank you, Lord. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Glory, 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 glory. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Mahima, 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 mahima. అద్వితీయుడా నీకే స్తోత్రం. ఆలోచనకర్త నీకే స్తోత్రం. బలవంతుడా నీకే స్తోత్రం. యూదా గోత్రపు సింహమా మీకే స్తోత్రం. ధవలవన్నుడా, రక్తవన్నుడా, అభిషక్తుడా మీకే స్తోత్రం. నిన్న నేడు ఏకరీతికున్న దేవా నీకే వన్నాలు. చాలంత దేవుడా నీకే వన్నాలు. తండ్రి నీకే స్తోత్రం. నీకే స్తోత్రం నైనా, నీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. ధవలవన్నుడా మీకే స్తోత్రం అయ్యా. తండ్రి నేను దీనుని తండ్రి కటాక్షించే దేవా నీకే వన్నాలు. నీకే స్తోత్రం యేసయ్యా. నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఓకేనండి, మనం ఇంకో పాటతోటి మనం స్టార్ట్ చేద్దాము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితులు. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీచునని చూడకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము.
నీచునని చూడకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎస్, ఇలాంటి స్నేహితుడు ఎక్కడ కూడా లేడండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీ జీవితంలో అనేక మంది స్నేహితులు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా ఏదో ఆశించి నీ వైపు చూస్తూ ఉంటారు. కానీ యేసయ్య మాత్రము ఏమి ఆశించకుండా నీ కోసం శిలవయాగం చేశాడండి. మనం నీచులుగా ఉన్నప్పుడే యేసయ్య మన గురించి మరణించి మన కొరకు యేసయ్య పాపమై శాపమై శిలలో వేరానాడండి. అలాంటి గొప్ప దేవునికి మనము పాదాభివందనం చేద్దామని ఎంత స్తుతియాగం చేసినా కూడా తక్కువేనండి అలాంటి గొప్ప దేవునికి. కాబట్టి ప్రార్థన చేసుకుందామండి, ఇంకొక పాట పాడుకుందామండి. ఓకే, నా స్నేహం యేసుతోనే అనే పాట పాడుకొని మనము అధ్యాయంలోకి వాక్యంలోకి వెళ్ళిపోదామండి. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను మరిచిన యేసు నన్ను మరువాడు. నా బంధుమిత్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. జగతికి రూపము లేనప్పుడు నన్ను సృజించెను, పిండముగా నేనున్నప్పుడు నన్ను ఏర్పరచెను. చేయి పట్టి నడిపే దేవుడుండగా భయం ఇంకా నన్ను చేరదు. తన కంటి పాపగా నన్ను కాయును, శ్రమయు నన్నేమి చేయదు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా ప్రభు అరచేతిలో నేను చెక్కబడి ఉంచిని, తన కరముల నీడలో నిలిచి స్తోత్రం చేదున్. నేను చేసుతుల మూలముగా ఒక దుర్గంను స్థాపించెను. బాల్యము మొదలు జీవితాంతము చంక పెట్టుకొని ప్రభువు, చంక పెట్టుకొని ప్రభువు. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను మరిచిన యేసు నన్ను మరువాడు. నా బంధుమిత్రులు నన్ను విడిచిన యేసు నన్ను విడువాడు. యేసు నన్ను విడువాడు, యేసు నన్ను విడువాడు. ఎస్, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అండి. ప్రార్థనతోటి మనం స్టార్ట్ చేద్దామండి. నామినల్ క్రిస్టియన్స్ పార్ట్ 5లో ఉన్నామండి మనము. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రియ సహోదరుడి, ప్రియ సహోదర, స్తోత్రమేసయ్యా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ అవకాశం మీరు ఇచ్చినందుకే మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవునయ్యా తండ్రి, మా స్నేహం నీతోనే ఉండాలి తండ్రి. లోకంతో స్నేహం చేస్తే తండ్రి, లోకము తండ్రి నేనా తండ్రి గాయపరుస్తుంది తండ్రి. అది మీతో స్నేహం చేస్తే తండ్రి నేనా తండ్రి నేనా మాకు శాశ్వత జీవము పరలోక రాజ్యం ఉంది నైనా తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరూ తండ్రి, ఇక్కడ చూస్తున్న ప్రతి బిడ్డ అది గ్రహించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈరోజు ప్రతి ఒక్కరిని నామినల్ క్రిస్టియన్స్ నుంచి, నామకార్థ క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుల నుంచి విడిపించమని వేడుకుంటున్నా తండ్రి. ప్రతి బిడ్డని తండ్రి ఈరోజు నీ వాక్యంలో ఉదక స్నానం చేయించమని, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో నింపమని, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం
అభిషేకం నీ బిడ్డల మీద ప్రోక్షించమని తండ్రి. అయ్యే తండ్రి నేనా తండ్రి నీ కృపల మీద భద్రపరచమని, విత్తబడుతున్న వాక్యానికి తండ్రి దీవించమని, అయ్యే స్థుతులు మీరు మహిమ పొందినందుకే మీకే స్తోత్రం. అయ్యే తండ్రి నేనా తండ్రి నన్ను కూడా సిలువను మరుగుపరుచుకొని వాడుకోమని తండ్రి. ఎలాంటి ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా, కరెంట్ పోకుండా కాపాడమని తండ్రి. వర్షం కూడా పడకుండా కాపాడమని వేడుకుంటూ, ఈ వాతావరణం నీ అదిలోకి తీసుకోమని వేడుకుంటూ, అయ్యే తండ్రి నేనా తండ్రి ప్రతి బిడ్డని తండ్రి ఈ రోజు రక్షణ సునాదంతో ఆనందంతో నింపమని వేడుకుంటూ, మారు మనసు దయచేయమని వేడుకుంటూ, నన్ను ఏం తగ్గించుకుని నాకు హెచ్చిస్తూ ఏసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎస్, ఓకేనండి. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాము అని అంటే, నామకార్థ క్రైస్తవులు, నామినల్ క్రిస్టియన్స్, నామకార్థ క్రైస్తవుల మనసు ఎలా ఉంటుందో చూస్తున్నాం మనము. సో పార్ట్ 5లో ఈరోజు మనం ఉన్నామండి. కాబట్టి రోమన్స్ 1st చాప్టర్ 30 వర్స్ ఒకసారి చూద్దామండి. రోమీయులు 1వ అధ్యాయము 30వ వచనం చూద్దామండి. అక్కడ ఏముంది అంటే కొండ్రెగాళ్ళను అని ఉందండి. ఇప్పుడు టాపిక్ ఏంటంటే కొండెగాళ్ళు అండి. ఎస్, అంటే ఏంటంటే కొండెగాళ్ళు అంటే ఏంటండి? కొండెగాళ్ళు అంటే ఏంటండి? ఎవరైనా చెప్తారా? ఓకే, కొండెగాళ్ళు ఏంటంటే అపవాదం వేసే వాళ్ళండి. అంటే అపనిందలు వేసే వాళ్ళు, ఫాల్స్ విట్నెస్ అండి. అంటే తప్పుగా అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళండి. తప్పుగా అబద్ధ సాక్ష్యం చెప్తూ ఉంటారండి. లేనిపోని మాటలు చెప్పి అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి జగడాలు పెడుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళని ఏమంటారంటే కొండెగాళ్ళు అని అంటారండి. వీళ్ళు ఏంటంటే మన నామినల్ క్రిస్టియన్స్లలో, నామకార్థ క్రైస్తవులలో, నామినల్ పాస్టర్స్, నామకార్థ సేవకులలో, నామినల్ చర్చెస్, నామకార్థ మందిరాలలో చాలా ఎక్కువ కనుగొంటామండి. ప్రతి ఒక్కరికి ఈ వ్యాధి అనేది ఉందండి. ప్రతి ఒక్క క్రైస్తవుడికి, ప్రతి ఒక్క సేవకుడికి, ప్రతి ఒక్క సేవకురాలకి, ఎవరు నామకార్థంగా ఉండే వాళ్ళకండి, వాళ్ళందరికీ నండి ఇప్పుడు ఈ వ్యాధి అనేది సంక్రమించిందండి. ఒకరి మీద ఒకరు ఏం చేస్తారు అని అంటే అపనిందలు వేస్తారు. ఆ సేవకుడు ఇట్లంట, ఈ సేవకురాలు ఇట్లంట, ఆ విశ్వాసి ఇట్లంట, ఈ సహోదరుడు ఇట్లంట, ఈ సహోదరి ఇట్లంట, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని ఎప్పుడు చూసినా ఒకరి మీద లేనిపోని మాటలన్నీ అబద్ధ సాక్ష్యాలండి. వాళ్ళేమో మంచిగానే ఉంటారు, ఆ సేవకుడు మంచివాడై ఉంటాడు, ఆ సేవకురాలు మంచిగానే ఉంటుంది, మరి ఆ సహోదరి మంచిగానే ఉంటారు. కానీ వాళ్ళ మీద అవమానంగా నిందలు వేసేసి, అపనిందలు వేసేసి, ఏదో చిన్న తప్పును తీసుకొని వాళ్ళని పెద్దగా చూపిస్తూ ఉంటారండి. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎప్పుడు జగడంలో పెడుతూ ఉంటారండి. భార్యాభర్తల మీద కూడా జగడాలు పెట్టే వాళ్ళు ఉన్నారండి. భార్యాభర్తల మధ్య కూడా జగడాలు పెడుతూ ఉంటారు. సొంత అత్తామామలే మరి కొడుకు కోడలు సంతోషంగా చూడలేక వాళ్ళు ఏం చేస్తారంటే జగడాలు పెడతారు. ఎస్, వాళ్ళు ఒకరినొకరు పడకుండా చేస్తారు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారండి. మరి సొంత అన్నలు చెల్లెళ్ళే మరి ఏంటంటే అన్న కాపురం నాశనం అయిపోవాలని కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో లేనిపోనివన్నీ వాళ్ళ అన్నకి ఎక్కించి చెప్పుడు మాటలు చెప్తూ భార్యాభర్తలు విడగొడుతూ ఉంటారండి. ఎస్, అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎస్, ప్రియ సహోదర అలాగా అనేక మంది ఉన్నారండి. అలాగున్నారండి. మరి స్నేహితుల మధ్య కూడా జగడాలు పెడుతూ ఉంటారండి. మంచి స్నేహితులు ఉంటారు, మంచిగా మాట్లాడుకుంటూ, మంచిగా దేవుల్లో ఆనందించు, మంచిగా దేవుని సన్నిధిలో ఉంటూ, మరి పరలోక సన్నిధిని అనుభవిస్తూ, అనుదినం చర్చికి వెళ్తూ, వాక్యం మరి పాటిస్తూ, మరి యేసయ్య కార్యాలు చెప్తూ వివరిస్తూ ఉంటారండి. వాళ్ళ మధ్య కూడా జగడాలు పెట్టేస్తూ ఉంటారండి. ప్రియ సహోదరు, ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారండి. స్నేహితుల మధ్య జగడాలు పెడతారు, అన్నదమ్ముల మధ్య జగడాలు పెడతారు, భార్యాభర్తల మధ్య జగడాలు పెడతారు, తల్లి బిడ్డల మధ్య జగడాలు పెడతారు, తండ్రి బిడ్డల మధ్య జగడాలు పెడతారు. కొట్లాటలు భలే ఇష్టం అండి. ఇట్లాంటి వాళ్ళకి కొట్లాడే నేచర్ ఎవరిదండి? ఆ నిందలు వేసే అంటే అబద్ధ సాక్ష్యం చెప్పే నేచర్ ఎవరిదండి? సాతాందేనండి. వాడే అబద్ధ సాక్ష్యం చెప్తూ ఉంటాడు. యేసయ్య గురించి ఏం చెప్తూ ఉంటాడంటే వాని దగ్గరికి వచ్చి ఏం చెప్తాడంటే అపవాది, యేసయ్య అట్లాంటోడు, యేసయ్య నీకేం చేశాడు? నీకు యేసయ్య ఉద్యోగం ఇచ్చాడా? యేసయ్య నీకు వివాహం చేశాడా? ఎందుకు ఆ యేసయ్యని ఇంతగా ఆరాధిస్తున్నావు నువ్వు అని వచ్చేసి ఏం చెప్తూ ఉంటాడండి. ఎందుకు అంతగా ఆరాధిస్తావు? ఎందుకు యేసయ్య అంత పిచ్చి నీకు? ఏం చేశాడు యేసయ్య నీకు? నువ్వు కోరుకున్నావు ఏమి కూడా చేయలేదు కదా అని యేసయ్య మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటాడండి వాడు. కాబట్టి అలాంటి అబద్ధ సాక్ష్యాలు తీసుకొచ్చేది ఎవరండి? ఎవరి స్వభావం అండి? అది అపవాది స్వభావం అండి. అది నీలో ఉందేమో ఈరోజు గ్రహించు ప్రియ సహోదర. కాబట్టి వాక్యంలో కొన్ని లేఖనాలు మనం తీసి చదువుదామండి. కాబట్టి సామ్స్ 101 5th వర్స్ చూద్దామండి. అక్కడ ఏముందంటే మరి కీర్తనలు మరి 101 5th వర్స్లో ఏముందంటేనండి, తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. దేవుడు ఏమంటున్నారండి? తన పొరుగు వారిని ఎవరైతే దూషిస్తారో దేవుడు సంహరించేస్తాడంటండి. చూసారా ఎంత ఘోరంగా ఉందో? ఎట్లా ఉంది చూడండి. అంటే మీరు పొరుగు వారిని అబద్ధ సాక్ష్యం చెప్తున్నప్పుడు, అబద్ధ మాటలు పలుకుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సంహరిస్తాడంట అట్లాంటి వాళ్ళని.
చెప్పించే వాళ్ళని, అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళని కూడా అండి. అబద్ధాల సాక్ష్యం చెప్పేది ఎవరండి? నీ మీద తప్పు నిందలు వేసేది ఎవరండి? నేను ఉద్యోగం నుంచి తీసేసేది ఎవరండి? నీకు కాలేజీలో సీట్ రాకుండా చేసేది ఎవరండి? నీ జీవితంలో గమ్యం లేకుండా చేసేది ఎవరండి? అపవాది అండి. అపవాది మనుషుల్ని వాడుకొని అబద్ధ సాక్ష్యాలు నీ మీద చెప్పించినప్పుడు నీ స్నేహితులందరూ నీకు దూరం అయిపోయినారేమో, నువ్వు కోరుకున్న నీ బంధువులు నీకు దూరం అయిపోయి ఉన్నారేమో. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితం చెల్లాచెదరైపోయిందేమో. నీ భర్త నిన్ను అనుమానిస్తున్నాడేమో అమ్మ, నీ భార్య నిన్ను అనుమానిస్తుందేమో సహోదరుడా. ఎందుకంటే ఈ అబద్ధ సాక్ష్యాలు విని నీ మీద వాళ్ళు అబద్ధము ఏమనుకుంటున్నారంటే ఆ నిందలు నిజమేమో అనుకుంటున్నారు. నీ మందిరాలలో కూడా మీ సేవకులు కూడా నిన్ను అలాగనే అనుమానిస్తూ ఉన్నారేమో. అలాంటి స్థితిలో ఉన్నావేమో నువ్వు. గ్రహించాలి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గ్రహించాలండి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏమవుతారంటే ఇలా చెప్తున్నప్పుడు నీ మీద అనవసరంగా నిందలు వేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ, వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు, నీ సహోదరి కావచ్చు, నీ సహోదరుడు కావచ్చు, మరి మీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు అండి, ఎవరైనా కావచ్చు, సహోదరి కావచ్చు, సహోదరుడు కావచ్చు, నీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే నీ మీద బామ్మర్ది కావచ్చు, బావ కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, కోడలు కావచ్చు, అత్త కావచ్చు, ఇంకా ఎన్ని రిలేషన్స్ ఉంటాయి అన్నీ అండి. వాళ్ళందరూ ఏమవుతారంటండి, వాళ్ళందరూ ఏమవుతారంటండి, దేవుడు ఏం చేస్తాడంటండి, యేసయ్య వాళ్ళని ఏం చేస్తాడంటే అండి, అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళని, మీరు అబద్ధ సాక్ష్యం చెప్తున్నారేమో వేరే వాళ్ళ మీద, ఏం చేస్తారంటే ఎట్లాంటి వాళ్ళని, తమ పొరుగు వారి చాటున దూషించు వారిని నేను సంహరించేదను. సంహరించేస్తాడంటండి దేవుడు. అంటే ఇట్లా అబద్ధ సాక్ష్యం చెప్పే వాళ్ళ పరలోకం ఉంటుందా? మారు మనసు పొందామనుకో, ఈరోజు నామకార్థ క్రైస్తవుడుగా, నామకార్థ క్రైస్తవురాలుగా ఈరోజు నువ్వు మారు మనసు పొంది ఇలాగ అబద్ధ సాక్ష్యాలను మానివేస్తే ఏమవుతుంది? పరలోక రాజ్యం నీకుంటుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, నువ్వు కానీ మారలేదనుకో, నువ్వు అలాగనే ఉన్నావనుకో, అలాగనే లోకపు తీరులో వెళ్తూ ఉన్నావనుకో, అలాగనే అబద్ధ సాక్ష్యాలు చెప్పడం నీకు ఎంతో ముచ్చటగా ఉందనుకో, జగడాలు పెట్టడం, కొట్లాట్లు పెట్టడం నీకు అంత బాగుందనుకో, ఏమవుతుందండి? ఎక్కడికి వెళ్తారండి మీరు? నరకాగ్నిలోకి వెళ్ళిపోతారండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు గ్రహించాలండి. వాక్యం క్లియర్గా చెప్తుందండి. కాబట్టి ఇంకొక వచనం మనం చూద్దామండి. కాబట్టి ఇలాంటి స్వభావం ఎవరిదండి? ఇలాగా మరి యేసయ్య లక్షణం ఏంటండి? అబద్ధ సాక్ష్యం చెప్తారా యేసయ్య? చెప్పరు కదా. కానీ మనం ఎందుకు చెప్తున్నాము? యేసయ్య లక్షణం ఎలాంటిదండి? ఎంత అద్భుతమైన లక్షణం యేసయ్యది. యేసయ్య క్యారెక్టర్ ఏంటండి అసలుకి? ఆ క్యారెక్టర్ మనకు కొంచెమన్నా ఉందా? యేసయ్య స్వభావం కొంచెమన్నా ఉందా మనకి? మనం అబద్ధాలు చెప్తాం, మనం మోసాలు చేస్తాం, దొంగతనం చేస్తాం, విగ్రహారాధన చేస్తాం, వ్యభిచారం చేస్తాం, జారత్వం చేస్తాం, తిరుగుతాం, లోకానుసారంగా మనకు అన్ని ఆకర్షణలు కావాలి, సినిమాలు కావాలి, సీరియల్ కావాలి, తైతక్కలు కావాలి, అన్ని పనికి మాలిన చెత్త చెదారం అన్ని కావాలి, అబద్ధ సాక్ష్యాల ఒకరి మీద ఒకటి చెప్పడం కావాలి, జగడాలు పెట్టుకుని కొంతమంది ఆనందిస్తూ ఉంటారండి. వాళ్ళిద్దరి మధ్య కొట్లాట పెట్టేస్తే ఇంకా గంతులు వేస్తూ ఉంటారు. కొంతమంది హృదయం ఎలా ఉంటుందంటే, ఒక జగడం పెట్టేస్తే, ఒక అపనింద వేసేస్తే, అబద్ధ సాక్ష్యం చెప్తే వారికి తృప్తి అండి. అన్నం లేకపోయినా ఉంటారండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. ఎవరన్నా చావు వార్త వింటే ఎంత సంతోషిస్తారంటే కొంతమంది, వాడు చచ్చిపోయినాడంటే, నా శత్రువు చచ్చిపోయినాడని పండగ చేసుకుంటారండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి మన క్రైస్తవ్యంలో. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అపవాది చేత నడిపింపబడి ఈడ్చుకపోతూ ఉన్న వాళ్ళు ఉన్నారండి. గ్రహించాలి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? నువ్వు ఇలాగ అబద్ధ సాక్ష్యం చెప్పే గుంపులో ఉన్నావేమో నువ్వు పరిశీలించుకో. వాక్యం చెప్తుందండి క్లియర్గా. ఈ ఫాల్స్ విట్నెస్, ఈ అబద్ధ సాక్ష్యాలు ఇలాగ చెప్పి 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 చివరికి ఏమవుతుందని మీ గతి? నరకాగ్నిలోకి వెళ్ళిపోతారండి. నరకాగ్నిలోకి వెళ్ళిపోతారు. అక్కడ కూడా మరి ఆదికాండంలో కూడా మనం చూస్తే మరి హవ్వ ఒంటరిగా ఉందండి. అపవాది వచ్చాడు, అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడు, తప్పు మాటలు అన్ని తప్పుడు మాటలన్నీ చెప్తున్నాడు. ఎందుకు చచ్చిపోతావు నువ్వు ఈ పండు తింటే? ఎందుకు నీకేమవుతుంది? నీకేం కాదు, నువ్వు ఈ పండు తినేసా, ఏం కాదు, ఏం కాదు, నువ్వు తింటే దేవదూతలాగే అయిపోతావులే, ఏం కాదు, ఆ దేవుడి మాటలు ఎందుకు వింటావు నువ్వు? ఏమవుతుంది తింటే, ఏం శాపం వస్తుంది నీకు తింటే అనేసి చెప్పేసి తినిపించేశాడు కదండి. అలాగని ఇప్పుడు మన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరండి, ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి వ్యాధి ఉంది. సేవకులకు కూడా వ్యాధి ఉందండి. సేవకురాలకు కూడా వ్యాధి ఉందండి. మందిరాలలో కూడా వ్యాధి ఉందండి. ఏంటి? అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, అబద్ధ మాటలు పలకడము. కాలేజెస్లలో ఈ వ్యాధి ఉంది, స్కూల్స్లలో ఈ వ్యాధి ఉంది. ఎక్కడ చూసినా క్రైస్తవ్యంలో వ్యాధి ఎక్కువైపోయింది. అబద్ధ సాక్ష్యాలు, అబద్ధ మాటలు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే వాళ్ళు అనేక మంది ఉన్నారండి. మంచి సేవకుల మీద నిందలేసే వాళ్ళు ఉన్నారండి. మంచి సేవకురాల మీద నిందలేసే వాళ్ళు ఉన్నారండి. మంచి విశ్వాసి మీద నిందలేసే వాళ్ళు ఉన్నారండి.
ఇది ఎవరి గుణం అండి? ఎవరి లక్షణం అండి? ఇది యేసయ్య లక్షణం అది? ఇది యేసయ్య లక్షణమా అండి? కాదు కదా. మరి ఎందుకు నువ్వు అలా పాటిస్తున్నావు? యేసయ్య లక్షణం కానీ ఎందుకు నీలో ఉంది? ఇంకా ఎందుకు ఆ పాప బీజం ఇంకా నువ్వు పెట్టుకొని ఇలాగనే ఉన్నావు? అందుకే వాక్యం ఇంకా తెలుపుతుందండి. చూద్దాము, మాథ్యూ 12th చాప్టర్ 36 వర్స్ చూద్దామండి. యేసయ్య ఏమంటున్నారో చూద్దామండి. మత్తయి 12th చాప్టర్ 36 వర్స్. నేను మీతో చెప్పుంది ఏమనగా, ఎవరు చెప్తున్నారంటే యేసయ్య చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట, నువ్వు పలికే ప్రతి ఒక్క అబద్ధ సాక్ష్యము ఒక కుటుంబాలను వేరు చేసేసి వాళ్ళు విడాకులు తీసుకోవడానికి దారి తీస్తుందేమో. ఒక మంచి స్నేహితులు ఉన్నారు, వాళ్ళు విడిపోతున్నారేమో మీ ద్వారా. మరి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలా, ఎంగేజ్మెంట్ చేసుకొని జీవితంలో ముందుకెళ్ళిపోవాలని ఎంతగానో ఎదురు చూస్తున్నా మరి కొత్తగా ఉన్న ఆ నూతనమైన జంట నీ ద్వారా విడిపోయిందేమో. నువ్వు చెప్పిన అబద్ధ సాక్ష్యం ద్వారా పెళ్లి వరకు వచ్చే సాగిపోయిందేమో. ఇలాగ నువ్వు అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పుడు, సరదాకి నువ్వు అబద్ధ సాక్ష్యాలు చెప్పినప్పుడు, నువ్వు అలాగా కొండెములు చెప్పినప్పుడు ఏమవుతుందండి? వాళ్ళందరూ విడిపోయినప్పుడు వారి కన్నీరు ఏమవుతుందండి? నీకు శాపంగా మారుతుంది. శాపంగా మారుతుందండి. భర్త వచ్చి భార్యతో ఇట్లా కూర్చొని ఉండి, నువ్వు ఇలా చేసావంట కదా అని అడుగుతూనే, నేను చేయలేదండి అని అంటూనే, నేను చేయలేదంటే, నేను అట్లా పోలేదని, నేను అట్లా తిరగలేదు, నాకు ఆ అబ్బాయితో సంబంధం లేదు, అమ్మాయితో సంబంధం లేదు, నాకు ఎవరితో సంబంధం లేదంటే చెంపకేసి కొట్టి ఇంటికి పో, నీ పుట్టింటికి వెళ్ళిపో అని అంటాడండి భర్త. నీకు విడాకులు ఇచ్చేస్తానంటాడు. ఎవరు అబద్ధ సాక్ష్యం చెప్పింది వెనకాల? సొంత చెల్లె చెప్పింది, సొంత అన్ననే చెప్పినాడు, సొంత బామ్మర్దులే చెప్పినారు. ఏమైంది? వాళ్ళ జీవితం కొలాప్స్ అయిపోయింది, పతనం అయిపోయింది. వీటికన్నిటికీ లెక్క చెప్పాలండి. నువ్వు చెప్పే ప్రతి ఒక్క అబద్ధ సాక్ష్యాలకి నువ్వు లెక్క చెప్పాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యం చెప్తుందండి. యేసయ్య అంటున్నాడండి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండేను. విమర్శన దినం అంటే ఏంటండి? విమర్శన దినం అంటే ఏంటి? తీర్పు రోజు. తీర్పు తీర్చబడుతుంది కదండి. యేసయ్య లోకానికి వచ్చినప్పుడు తీర్పు తీర్చబడుతుంది కదా. అప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు ఏమవుతుంది? లెక్క చెప్పాలి నువ్వు. యేసయ్య అడుగుతాడు, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పినావు నువ్వు? ఎవరి జీవితాన్ని నాశనం చేసినావు నువ్వు? ఎవరి కుటుంబాలను విడగొట్టావు నువ్వు అని మిమ్మల్ని అడుగుతాడండి. ఎందుకు ఆ సేవకుడి మీద నిందలు వేస్తావు? అతను నా కుమారుడు కదా, నా కుమార్తె కదా, ఆ మీద ఎందుకు నిందలేస్తావు? ఇలాగా నీ సొంత భార్యను ఎందుకు బాధ పెట్టావు? నీ సొంత భర్తను మీరు ఎందుకు తృణీకరించారు? ఇలాగా యేసయ్య అడుగుతాడండి. అప్పుడు ఏం చేస్తారు? మీరు తలదించుకుంటారు. అబద్ధ సాక్ష్యాలు ఏమన్నంటే అబద్ధ సాక్ష్యాలు. కొంతమందికి అబద్ధం చెప్పడం బల ఇష్టం అండి. అబద్ధ సాక్ష్యాలు చెప్పడం, జగడాలు పెట్టడం. జగడాలు పెట్టే తీరు ఎవరిదండి? సాతాను. కాబట్టి ఆ జగడాలు పెట్టే స్వభావం కొంతమందికి బల ఇష్టం అండి. చీటికి మాటికి జగడాలు పెడుతూ ఉంటారండి. చీటికి మాటికి జగడాలు పెట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన క్రైస్తవ్యంలోనే ఉన్నారండి. చీటికి మాటికి జగడాలు పెడుతుంటారు. నామకార్థ క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవేత్తలు, నామకార్థ సేవకులు, నామకార్థ మందిరాలలో జగడాలు ఎక్కువ ఉంటాయండి. యేసయ్య ప్రేమని చూడం మనం అక్కడ ప్రేమ చల్లారిపోయి ఉంటుంది. జగడాలు చూస్తాం. కొట్లాట్లు పెట్టేది ఎవరండి? ఎస్, కొట్లాట్లు పెట్టేది ఎవరండి? ఫైటింగ్ స్పిరిట్. ఎస్, మరి ఫైటింగ్ స్పిరిట్ ఎవరిదండి? ఎవరిది? ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఎవరిదండి ఫైటింగ్ స్పిరిట్? మీరే చెప్పాలి నాకు. ఎవరిది కొట్లాడే ఆత్మ చెప్పాలి నాకు. సాతాన్నండి. కొట్లాడే ఆత్మ సాతాన్దేనండి. కాబట్టి ఇలాగ జగడములు పుట్టించడము, ఇలాగా మరి భార్యాభర్తలు విడగొట్టడం, అబద్ధ సాక్ష్యాలు చెప్పేది ఎవరండి? అబద్ధ సాక్ష్యాలు చెప్పించే ఆత్మ ఈరోజు నీలో ఉంది. ఏ ఆత్మ అది? యుగ సంబంధమైన దేవత మీ మనోనిధులకి గుడ్డితనం కలుగజేయడం ద్వారా మీరు తెలుసుకోలేకున్నారు. అబద్ధ సాక్ష్యాలు చెప్పేస్తూ వెళ్ళిపోతున్నారు. అబద్ధం చెప్తున్న వాటి ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలండి. నువ్వు పలికే ప్రతి మాట, వ్యర్థమైన మాటలన్నిటికీ నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు బూతులు పలుకుతే వాటికి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు సినిమా పాటలు పాడితే వాటికి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు సీరియల్స్ చూస్తే వాటికి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు దొంగతనం చేసే వాటికి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు వ్యభిచారం చేసే వాటికి లెక్క చెప్పాలి. నువ్వు జాగ్రత్త చేసే వాటికి లెక్క చెప్పాలి. నువ్వు మోపు చూపులు చూస్తున్న వాటికి లెక్క చెప్పాలి. నువ్వు పరస్త్రీని మోపు చూపు చూస్తున్న దానికి లెక్క చెప్పాలి. నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తే నువ్వు లెక్క చెప్పాలి. ప్రతి దానికి మీరు లెక్క చెప్పాలండి. మా తలపై మా మా తలపై ప్రతి దానికి లెక్క చెప్పాలండి. ప్రతి దానికి లెక్క చెప్పాలి. వాటి ఆలోచించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, ప్రతి మాటకి యేసయ్య ఏమంటున్నాడు చూడండి. మత్తయి 12th చాప్టర్ 36 వర్స్లో, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను
క్రియలను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండేది. ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పాలి. దేనికి నువ్వు తప్పించుకోపోలే. ఎవరైనా అన్యాయంగా దోచుకున్నావేమో, అన్యాయంగా బాధ పెట్టావేమో, అన్యాయంగా వ్యర్థమైన మాటలు పలికావేమో, ప్రతి దానికి మీరు లెక్క చెప్పాలండి. ప్రియ సోదరుడ, ప్రియ సోదరి, ప్రియ సేవకుడ, ప్రియ సేవకురాల, ఎవరు తప్పించుకోపోలేరండి. ఎవరు తప్పించుకోపోలేరండి. కాబట్టి జాగ్రత్త. దేవుని చేతిలో పడ్డం చాలా భయంకరమనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడే ఈ నామకార్థ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేసి ఇంకా చూద్దామండి. ఇంకా చూద్దామండి. సామెతలు 10th చాప్టర్ 18th వర్స్ ఒకసారి మనం చూద్దామండి. సామెతలు 10th చాప్టర్ 18th వర్స్. అంతరంగంలో పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు. చూసారా, అంతరంగంలో పగ ఉంటే అబద్ధికుడు అంట. అంటే నువ్వు పైకి మంచిగా మాట్లాడుతూ మనసులో పగ పెట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు అబద్ధికురాలేవి. ఇప్పుడు నీ స్నేహితులు ఉన్నారండి, నీ శ్రేయోభిలాషులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు. మరి వాళ్ళు నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు, వారు నిన్ను కొంచెం గాయపరిచారు. నువ్వు వాళ్ళని క్షమించావు, ఎందుకంటే వారికి తెలియదు. ఓకే, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి దేవుడు తెలియదు, వాళ్ళ నామకార్థ క్రైస్తవులు కాబట్టి నేను క్షమిస్తున్నాను అని నేనే క్షమించాను. నా బంధువులు నేనే క్షమించానని. ఓకే, నా బంధువులు నేనే క్షమించాను, వాళ్ళకి తెలియదు, వాళ్ళ నామకార్థ క్రైస్తవులు కాబట్టి వాళ్ళకి మరి దేవుని సన్నిధి అంటే తెలియదు, వాళ్ళ ప్రవచనాన్ని నమ్మరు, దర్శనాన్ని నమ్మరు, మరి నేను దేవుళ్ళో ఇలా ఉండడం వాళ్ళకి నచ్చదు. కాబట్టి వాళ్ళు ఏదో నన్ను నిందలేసి మాట్లాడారు, అయినప్పటికీ నేను క్షమించాను. కానీ వాళ్ళని క్షమించాను, నా మనసులో ఎలాంటి పగ లేదు. కానీ వారి హృదయంలో ఏముంటుందండి? పగ ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని అంటారా, మా కుటుంబాలని అంటారా, మా పిల్లల్ని అంటారా, ఎంత ధైర్యం అని పగ ఉంటుంది. కానీ బయటికి మాత్రం ప్రేమగా మాట్లాడుతూ ఉంటారండి. లోపల పగ ఉంటుంది కానీ బయటికి మాత్రం ప్రేమగా మాట్లాడుతూ ఉంటారండి. ఇలాంటి వాళ్ళని ఏమంటారండి? మీరే చెప్పండి. ఎంత ఘోరము చూడండి. లోపలేమో పగ ఉంటుంది, బయటికి మాత్రం ప్రేమగా ఉంటారు. ఎంతమంది అలాగున్నారండి ప్రియ సోదరుడా, ప్రియ సోదరు? అనేక మంది అలాగనే ఉన్నారండి. మన క్రైస్తవులలో అనేక మంది అలాగనే, పైకి మాత్రం మంచిగా ఉంటారు, లోపల మాత్రం పగ ద్వేషంతో ఉంటారు. ఎట్లయినా వారి జీవితం నాశనం చేసేయాలా, ఇంత మాట అంటాడా నన్ను, లేకపోతే ఇంత మాట అంటాడా వాడికి ఎంత ధైర్యం, వాడి జీవితం చెల్లాచెదరు చేయాలా, అమ్మాయి జీవితం చెల్లాచెదరు చేయాలా, వారి కుటుంబాన్ని విడగొట్టాలా అని ప్లాన్స్ మీద ప్లాన్స్ వేస్తూ ఉంటారండి. కొంతమంది ఎలా ఉంటారంటే బాగుపడుతున్నారు అని అంటే కళలో నిప్పులు పోసుకుంటారండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. సొంత సోదరులలో కొంతమంది ఉన్నారండి, కొంతమంది బంధువులలో ఉన్నారు, కొంతమంది స్నేహితులలో కూడా ఉన్నారు. నీ స్నేహితుడు నీ మంచి కోరినాడంటే నీ నిజమైన స్నేహితుడు అవుతాడు. అంతే కదండి. నీ స్నేహితుడు నీ మంచి కోరితే నీ నిజమైన స్నేహితుడు. చెడు కోరాడు అనుకోండి, వాడెవడండి? అబద్ధికుడు, అపవాది సంతానం. తెలుసుకోవాలండి. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి. కాబట్టి చూద్దామండి. కొండెము ప్రచురం చెయ్యవాడు బుద్ధిహీనుడు అని సామెతలలో ఉందండి. కొండెం ప్రచురం చేయవాడు అంటే కొండెం అంటే అబద్ధ సాక్ష్యం చెప్పేవాడు. ఎవరంటే ప్రచురం చేసేవాడు అంటే అక్కడివి ఇక్కడికి లేనిపోనివన్నీ చెప్పి అవతల వాళ్ళని విడగొట్టేవాడు. ఇలా చేసేవాడు ఎవడండి? వాడు బుద్ధిహీనుడు. అంటే నువ్వు బుద్ధిహీనుడు అనమాట. నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్తుంటే నువ్వు బుద్ధిహీనుడివి, నువ్వు బుద్ధిహీనురాలివి, నువ్వు ఫూలిష్ పర్సన్వి. ఎందుకంటే నువ్వు కొండములు చెప్తున్నావు, అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నావు, సేవకుల మీద నేను నిందలు వేసేస్తున్నావు, సేవకురాల మీద నేను నిందలు వేసేస్తున్నావు, మంచి విశ్వాసుల మీద నిందలు వేస్తున్నావు, నీ సొంత తండ్రి పైన నువ్వు నిందలు వేస్తున్నావు, నీ సొంత తల్లి పైన నువ్వు నిందలు వేస్తున్నావు, నీ కుమార్తెల మీద మీరు నిందలు వేస్తున్నారు, నీ భార్య మీద నిందలు వేస్తున్నావు, నీ భర్త మీద నిందలు వేస్తున్నావు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఈ రోజు అంటేనండి? మిమ్మల్ని అబద్ధికునిగా నిలబెడుతున్నాయి. యేసయ్య ముందు మిమ్మల్ని ఎలా నిలబెడుతుంటే అబద్ధికునిగా నిలబెడుతున్నాయండి, బుద్ధిహీనుడిగా నిలబెడుతున్నాయండి. ఈ లోకంలో నువ్వు అనుకుంటున్నావు అబద్ధ సాక్ష్యం చెప్పి అమ్మయ్య నేను అబద్ధ సాక్ష్యం చెప్తాను, అమ్మయ్య నేను బయటపడిపోయాను, ఈ కోర్టు కేసు నుంచి నేను బయటపడిపోయాను, అమ్మయ్య నేను ఈ పరిస్థితి బయటపడ్డాను అనుకుంటున్నావు. కానీ ఇక్కడ కోర్టు కేసు నుంచి నువ్వు బయటపడ్డావు అబద్ధ సాక్ష్యం చెప్పించి. కానీ పరలోకంలో కోర్టు ఉంది, అక్కడ నుంచి ఎలా బయటపడగలుగుతావు? పరలోకంలో తీర్పు ఉంది, అక్కడ నుంచి ఎలా తప్పించుకుంటావు? ఆలోచించు మనిషి, ఆలోచించు ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఆలోచించండి స్నేహితులారా, ఒకసారి ఆలోచించండి ప్రియ తల్లి, ప్రియ తండ్రి. ఇక్కడ తప్పించుకున్నావు అబద్ధ సాక్ష్యం చెప్పి, ఇక్కడ తప్పించుకున్నావు. మరి అక్కడ పరలోకంలో అక్కడ ఏసీ దగ్గర నుంచి తప్పించుకుంటావా? జీవ గ్రంథాలను చెప్పిన అబద్ధ సాక్ష్యాలని రాయబడి ఉంటాయి. జీవ గ్రంథాలు నువ్వు ఎవరిని గాయపరిచినావో అవన్నీ రాయబడి ఉంటాయి. జీవ గ్రంథాలు నీ భార్యని ఎలాగ తృణీకరించినావో రాయబడి ఉంటుంది. అబద్ధ సాక్ష్యం విని నీ భార్యని తృణీకరించేసి ఎంతమందితోటి జాగ్రత్తం చేసి ఉన్నావో, ఇల్లీగల్ అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్నావో కూడా
ఎంతమంది తల్లిదండ్రులకి మోసం చేసి అబద్ధ సాక్ష్యం చెప్పి అబద్ధపు మాటలు చెప్పి వారి జీవితాన్ని నాశనం చేసుకొని ప్రేయసి ప్రేమికుడు అని వెళ్ళి ఆ మోసగాల చేతులలో నాశనం అయిపోయి సూసైడ్ చేసుకున్న సహోదరులు అనేక మంది ఉన్నారండి. మనం ఆలోచించాలండి, యవ్వనస్తులు దేవుడికి కాని మోయడం శ్రేష్టం అండి. ఈ యవ్వనంలో మీరు బాగా చదువుకోండి, ఈ యవ్వనంలో మీరు పైకి రండి, దేవుడి చిత్త ప్రకారము మీరు వివాహం చేసుకోండి. ఏసే చిత్తంలో వివాహం ఉంటే ఎవరు ఆపలేరండి. అంతేగాని నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, నేను అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, వాళ్ళని నేను ఎంతగానో ప్రేమించాను. అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటండి? ప్రేమ అంటే ఏంటి? ఆ అమ్మాయి అట్లా పక్కకి వెళ్ళిపోగానే అమ్మాయి మీద అబద్ధ సాక్ష్యం చెప్పడమా, తప్పు మాటలు చెప్పడమా, అమ్మాయి తప్పుది, ఆ అమ్మాయి మోసగత్తే, ఆ అమ్మాయి ఎంతో మందితో సంబంధం ఉంది అని చెప్పడమా ప్రేమికుడుగా, లేదా ప్రేయసి ఆ అబ్బాయి ఇట్లాంటోడు, ఇలాంటి వాడు, అలాంటి వాడు చెప్పడమా? ప్రేమ అంటే ఏంటండి? ప్రేమకు అర్థమే లేదండి యవనస్తులలో ఈ కాలం. గ్రహించాలండి, దేవుని ప్రేమ తెలియదు, తల్లిదండ్రుల ప్రేమని ఎరుగరు, అనురాగరహితులు అయిపోయి ఉన్నారు. ప్రేమ చల్లారిన కాలంలో ఉన్నామండి మనం. ఎక్కడున్నామంటే మనం ఇప్పుడు ప్రేమ చల్లారిన కాలం. ఎవరి మధ్యలో ప్రేమ లేదు. సేవకుల మధ్య ప్రేమ లేదు, సేవకురాల మధ్య ప్రేమ లేదు. అందరూ అబద్ధ సాక్ష్యాలు చెప్తూ తిరుగుతూ ఉన్న వారేనండి. ప్రపంచంలో అబద్ధ సాక్ష్యాలు ఎక్కువ. అబద్ధికుడు ఏళ్తూ ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని ఎవరు వెళ్తున్నారు? అబద్ధికుడు వెళ్తూ ఉన్నాడు. అబద్ధాలకు జనకుడు వెళ్తూ ఉన్నాడండి. క్రైస్తవులలో మరి ముఖ్యంగా వెళ్తూ ఉన్నాడండి. అందుకే అలాగ అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి పరుగులు ఎత్తుతున్నామండి మనము. బుద్ధిహీనుడంట అలాగ అబద్ధ సాక్ష్యాలు చెప్పినోడు బుద్ధిహీనులు అంటండి. వారి అపవాదాలు చూసారండి. వారి అపవాదం వేసి నువ్వు ఎవరివి? అబద్ధ సాక్ష్యం చెప్పి నువ్వు ఎవరివి? ఏ మనసు కలిగిన వారివి? బుద్ధిహీనుడా, నీ భార్యపై, నీ పిల్లలపై అలా ఎవరైనా చెప్తే వెంటనే నమ్మేస్తారా అండి? కుటుంబం పైన ఎవరైనా చెప్తే అలా నమ్మేస్తారా అండి? నువ్వు అంతగా ప్రాణప్రియంగా ప్రేమించిన నీ చెల్లి, నీ తమ్ముడు పైన అబద్ధ సాక్ష్యం చెప్తే మీరు నమ్మేస్తారా అండి? వెంటనే నమ్మేస్తారా అండి? మీకోసం మీ ఇంటిని, తమ కుటుంబాన్ని, తన తల్లిదండ్రులు అందరూ వదులుకొని వచ్చిన భార్యని అలాగా అబద్ధ సాక్ష్యం చెప్తే, నీ సొంత చెల్లె, నీ సొంత తమ్ముడే చెప్తే నువ్వు నమ్మేస్తావా? అంత బుద్ధి లేదా నీకు? వాక్యం చెప్తుందండి బుద్ధిహీనుడు అంట. కొండను ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు అంట. కాబట్టి తెలుసుకోవాలి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎక్కడున్నామండి మనము తెలుసుకోవాలి. ఎవరి మనసు కలిగి ఉన్నామో తెలుసుకోవాలి. సేవకుడు ఇంకొక సేవకుడు పైన అబద్ధ సాక్ష్యం చెప్తాడు. ఎందుకంటే ఆ సేవకుడు బాగా పైకి ఉన్నతంగా వెళ్ళిపోతుంటాడు కాబట్టి ఎట్లన్నా ఆ సేవకుడు దించాలి కాబట్టి ఆ సేవకుడు బోధ తప్పు. ఆ సేవకుడు డబ్బు కోసమే సేవ చేస్తున్నాడు, ఆ సేవకుడు డబ్బుల కోసమే సేవ చేస్తున్నాడు, ఆ సేవకుడు అంత కమర్షియల్, ఇలా చెప్తూ ఉంటారండి. తీర్పు తీర్చడానికి నువ్వెవరు? నీకెవరిచ్చారు ఈ హక్కు? తీర్పు తీర్చే పని యేసయ్యది. ఉన్నారు అబద్ధ బోధకులు ఉన్నారు. మనం అందరి ఆత్మల్ని నమ్మకూడదు. ఏది దేవుని ఆత్మను, ఏ దయ్యపాత్మను పరిశీలించాలి. తప్పు లేదు. ఆ సేవకుడు తప్పై ఉంటే, ఆ సేవకుడు తప్పై ఉంటే మనం వాళ్ళ మందిరాలకి వెళ్ళకూడదు, వాళ్ళ చర్చెస్కి వెళ్ళకూడదు, వాళ్ళని మనం అవాయిడ్ చేయాలి. అంతేగాని పబ్లిక్లో వాళ్ళ ఫోటోలు పెట్టి అవమానించకూడదు కదండి, తప్పు కదండి. కాబట్టి అది కూడా మనం నేర్చుకోవాలి ఈరోజు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. అలాగే కూడా చాలా మంది ఉంటారండి అట్లాగ పెట్టి వాళ్ళ ఫోటోలను పెడుతున్నారు. ఎందుకు? వారికి బుద్ధి రావాలని పెడుతున్నారు. అక్కడ నేను కూడా ఈరోజు షేర్ చేశాను ఒక పోస్ట్. ఒక సహోదరుడు తన భార్య బొట్టు పెట్టుకుంది, అది నేను షేర్ చేశాను. ఎందుకు? అవతల వాళ్ళు తెలుసుకోవాలా ఇలాగ అబద్ధ బోధకులు ఉన్నారని, వాళ్ళు మార్చబడాలని మనం షేర్ చేస్తాం. కానీ కొంతమంది ఏం చేస్తారు అని అంటే షేర్ చేయడం కాదు, కొంతమంది ఆ ఫోటోలు పెట్టి వాళ్ళ పేర్లు బద్నాం చేసి అన్యులు కూడా నమ్మకుండా చేసేస్తున్నారండి. ఇలా ఉంటారు సేవకులు అంటే, ఇలా ఉంటారు క్రైస్తవులు అంటే, అలే వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి అలాంటి జగడాలు మనం మానివేస్తే మంచిదండి. తప్పుని ఖండిద్దాం. అలాంటి వాళ్ళ పేర్లు షేరింగ్ చేద్దాం, వాళ్ళ ఫోటోలు పెడదాం. ఎందుకు? మన క్రిస్టియన్స్ గ్రూప్లో మాత్రమే షేర్ చేద్దాం. బయట వాటికి షేర్ చేయడం ద్వారా ఏమవుతుందండి? నీ సోదరుని మీద నువ్వే చెప్పుకుంటే ఏమవుతుందండి? ఏంగా వాడు వచ్చి ఆనందిస్తూ ఉంటాడు. అబద్ధ సాక్ష్యాలు, ఆహాహా ఎంత ఆనందం, సేవకుడికే పడ్డం లేదు, సేవకురాలకే పడ్డం లేదని గంతులు వేస్తూ ఉంటాడండి. ఎవరు? అపవాదం. కాబట్టి మీరు గ్రహించాలి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. కాబట్టి మీరు ఈరోజు తెలుసుకోవాలి, నామకార్థ క్రైస్తవుల స్వభావం ఏంటంటే నిందలు వెంటనే వేసేస్తారండి. నామకార్థ క్రైస్తవుల వరకు ఎందుకండి? క్రైస్తవుడు అనేవాడు వెంటనే నిందలు వేస్తాడు. కొంతమంది క్రైస్తవులు జగడాలు పెట్టుకోవడానికి పుట్టి ఉంటారండి. బయట మాత్రము మరి మందిరాలలో మాత్రం గొప్ప లీడర్స్ గా వాళ్ళు ఉంటారు. బయటకు వస్తే మాత్రం జగడములు కొండగా చెప్తూ ఉంటారు చెప్పుడు మాటలు. మీ సేవకుడు వెనకాల ఉంటే మీరు మీ సేవకుడు వెంటనే ఉండి ఆ సేవకుడు ఇట్లాంటోడు, మా సేవకుడు ఇట్లాంటోడు, ఆయన మాకు అన్నం పెట్టాడు, మాకు డబ్బులు ఇయ్యాడు అని ఎంతమంది చెప్పారండి? ఎన్నిసార్లు చెప్పారండి? మా చర్చిలో అనేక మంది చెప్పేవాళ్ళేనండి అలాగా. మా సేవకుడు అట్లాంటోడు, ఈ సేవకుడు అట్లాంటోడు అని హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ సేవకుడు అట్లాంటి
అలాంటోడు ఇట్లాంటోడు అట్లాంటోడు అని అందరూ ఆయన మీద చాడీలు చెప్పేవారు. ఆయన సొమ్ము వినుకో తింటూ ఆయన మీద చెప్పేవారు. అలా ఉంటుందండి? అలా ఉంటారా? అలా ఉండకూడదు క్రీస్తు బిడ్డలు. కాబట్టి ఈరోజు మనం మారు మనసు పొందాలండి. ఇంకోటి చూద్దాము. ఎక్సోడస్ 20 chapter 16 verse. ఎక్సోడస్ 20 chapter 16 verse ఏముందంటే, యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ అండి ఇది. నీ పొరుగు వానిపై అబద్ధ సాక్ష్యం నీవు పలకకూడదు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఉందండి. ఏంటంటే మరి నిర్గమాకాండం 20వ అధ్యాయము 16వ వచనము, నీ పొరుగు వానిపై అబద్ధ సాక్ష్యము నీవు పలకకూడదు. నీ పొరుగు వానిపై అబద్ధ సాక్ష్యం నువ్వు పలకకూడదు. క్లియర్గా ఆజ్ఞ ఉందండి. ఈ ఆజ్ఞ నువ్వు మీరుతున్నావు. అబద్ధ సాక్ష్యం నువ్వు చెప్తుంటే ఈరోజు ఈ ఆజ్ఞ నువ్వు పూర్తిగా మీరినట్టే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అబద్ధ సాక్ష్యం నువ్వు చెప్తూ ఉంటే ఎవరిమైనా కావచ్చు, నువ్వు వింటున్నది సేవకుడివైనా సరే, నువ్వు సేవకురాలివైనా సరే, విశ్వాసమైనా సరే, వర్షిప్ లీడర్వైనా సరే, ఎంత పెద్ద ఇంటర్నేషనల్ సేవకులైనా సరే, ఎవరైనా సరేనండి, ఇలాగ అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటే మాత్రము ఏమవుతుంది అంటే వాళ్ళకి నరకం తప్పదండి. మారు మనసు పొందాలండి. ఈ నామకార్థ క్రైస్తవుల టాపిక్ నేను చెప్పేదే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించింది. ఎందుకంటే మీరు మారు మనసు పొందాలని. ఎందుకంటే ఈ ఫేస్బుక్ లో ఉన్న వారందరూ నామకార్థ క్రైస్తవులేనండి. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, చాలా మటుకు క్రైస్తవురాలు కూడా నామకార్థ సేవకులు, నామకార్థ మందిరాలు, నామినల్ చర్చెస్, నామినల్ విశ్వాసులుగా, నామినల్ బిలీవర్స్ గా, నామినల్ వేలో ఉన్నారండి. వీళ్ళందరి కోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం అందించి ఉన్నారండి. వాటి మీరు గ్రహించాలండి. దేవుని ప్రేమని దీంట్లో మీరు గ్రహించాలండి. కాబట్టి నీ పొరుగు వారిపై అబద్ధ సాక్ష్యం నీవు పలకకూడదు. నీ పొరుగు వారిపై అబద్ధ సాక్ష్యం నువ్వు పలకకూడదు. అది దేవుడిచ్చిన ఆజ్ఞ నీకు. అది నువ్వు మీరుతావా? నీ సొంత భార్య మీద నువ్వు అబద్ధ సాక్ష్యం పలుకుతావా? నీ సొంత భర్త మీద అబద్ధ సాక్ష్యం నువ్వు పలుకుతావా? నీ పిల్లల మీద నువ్వు అబద్ధ సాక్ష్యం పలుకుతావా? వేరే సేవకుడు పైన మంచిగా సేవ చేస్తున్న వారిపైన నిక్కచ్చిగా సేవ చేసే వాళ్ళు ఉంటారండి, కమర్షియల్ గా సేవ చేసే వాళ్ళు ఉంటారండి. ఇంకొక మాట ఏంటంటే, చాలా మంది ఏమంటారంటే డబ్బున్న సేవకులు అందరూ మోసగాళ్ళే అంటారు. అది తప్పండి. యేసయ్య వాక్యంలో ఏముందంటే, ఆ రిఫరెన్స్ కూడా మీకు చెప్తాను. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి కొట్లలో నిధులను నేను నింపుతాను అని యేసయ్య చెప్పి ఉన్నారండి. తను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాడు. కాబట్టి బెన్హిన్ అంకుల్ కానీ, స్టీవెన్ పాల్ బ్రదర్ కానీ, థామస్ అంకుల్ కానీ, ఇంకా వేరే వాళ్ళు ఎంతమంది అయినా కావచ్చు, ఇన్సైన్ గ్రూప్ లో ఉన్న హోసనా మినిస్ట్రీ సేవకులు కానీ ఎవరైనా కావచ్చు, వారందరికీ ధనము ఉంది అంటే, డబ్బులు ఉన్నాయంటే దేవుని ప్రేమించారు కాబట్టి దేవుడు వారిని దీవించారండి. ఆస్తికర్తలుగా వారిని చేశారండి. జైపాల్ అంకుల్ని కానీ, మన రెవరెండ్ జాన్ అన్నని కానీ, మన పాస్టర్ అన్నని కానీ, రెవరెండ్ జాన్ సెల్యులర్ మేకల్ అన్నని కానీ దేవుని ప్రేమించగా దేవుడు మన ఆస్తికర్తలుగా చేశాడండి. కాబట్టి మీరు ఎవరిని కూడా అలాగా తీర్పు తీర్చడాలు, విధంగా హెచ్చరించడాలు, ఆ సేవకుడు ఆ డబ్బు ఉంది, ఆ సేవకుడు అంత తప్పు అని మాట్లాడడానికి లేదండి. చాలా తప్పది. డబ్బున్నంత మాత్రాన అబద్ధ బోధకులు కాదండి. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు. కాబట్టి యేసయ్య వారందరూ నిక్కచ్చిగా యేసయ్య సేవ చేశారు కాబట్టి వారిని దేవుడు ఆస్వాదించాడు. ఈ రోజు వారు ఇంటర్నేషనల్ సేవకులుగా ఉన్నారండి. కాబట్టి అది కూడా మీరు గ్రహించాలండి. అబద్ధ బోధకులు కూడా ఉన్నారండి మళ్ళీ వాళ్ళల్లో, అది కూడా మనం గ్రహించాలి. అందుకే ఎలా తెలుసుకోగలుగుతారంటే వివేచన వరంతో తెలుసుకోగలుగుతారు. వివేచన వరం అనేది నెక్స్ట్ టాపిక్ ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఉంటుంది. దాన్ని బట్టి తెలుసుకుంటారండి ఏది దేవుని ఆత్మ, ఏది చీకటి ఆత్మనో మీరు తెలుసుకుంటారు. ఆ వాక్యం తర్వాత ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు చూద్దామండి. నీ పొరుగు వానిపై అబద్ధ సాక్ష్యం నీవు పలకకూడదు. ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావా? నీ స్నేహితుల మీద, నీ స్నేహితురాని మీద, నీ కుటుంబం పైన, నీ బంధువుల పైన, మీ ఎవరిపైన సరే పలుకుతున్నావా? పలకకూడదు. యేసయ్య ఒప్పుకోడండి. అలా పలికిన వాళ్ళని ఏం చేస్తాడంటే సంహరించేస్తాడంట. అది కూడా ఇప్పుడే మనం చూసి ఉన్నాం రిఫరెన్స్. ఇప్పుడే మనం అది కూడా చూస్తున్నామండి. అలాగా పలికిన వాళ్ళని ఏం చేస్తాడంట? సంహరించేస్తాడంట. కాబట్టి ఇక్కడ చూడండి, సంహరించేస్తాడంటే ఇంకా ఏమైపోతుందంటే చంపివేస్తాడంటే ఏంటంటే ఇంక అర్థము అంటే నరకంలోకి వెళ్ళిపోమంటాడు, భ్రష్టత్వానికి అప్పచెప్పేస్తాడు. జాగ్రత్త. కాబట్టి ఇంకెప్పుడు కూడా పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పొద్దండి. కేసుల నుంచి బయటపడాలని, కోర్టు కేసుల నుంచి బయటపడాలని అబద్ధ సాక్ష్యాలు చెప్పించకండి. ఈ లోకంలో మీరు బీదవాళ్ళిగా ఉన్నా సరే, గొప్ప వాళ్ళిగా ఉన్నా సరే, ఎలాగైనా ఉండండి, పరలోకంలో మాత్రం మీరు నీతిమంతులుగానే చేర్చబడాలండి. అబద్ధాలు చెప్పి 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 అబద్ధ సాక్ష్యాలు చెప్పి చెప్పి మీ ఆత్మ క్షీణించిపోయి నరకాగ్నిలోకి వెళ్ళిపోతుందండి. జాగ్రత్త. అప్పుడు యేసయ్య కన్నీరు కారుస్తారు, యేసయ్య బాధపడతారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కాబట్టి మారు మనసు పొందాలి. నామకార్థ క్రైస్తవుడా, నామకార్థ సేవకుడా, నామకార్థ సేవకురాలా, నామకార్థ విశ్వాసి, ఈరోజు నువ్వు ఏం చేయాలి అంటే అవిశ్వాసిగా ఉన్న నీవు ఏమవ్వాలంటే నువ్వు విశ్వాసిగా మార్చబడాలి. కాబట్టి తెలుసుకోండి, అబద్ధ సాక్ష్యం ద్వారా ఏమవుతుందండి?
మీ ఆత్మ క్షీణిస్తుంది. నంబర్ 1, మీ మనస్సులో ఏమవుతుందంటే జగడములు ఇంకా ఎక్కువైపోతాయి. అంటే ఇంకా ఇంకా కొట్లాట్లు పెట్టాలని కోరికలు ఎక్కువైపోతాయండి అబద్ధ సాక్ష్యాల ద్వారా. ఇట్లా అబద్ధ సాక్ష్యాలు వినినప్పుడు ఏమవుతుందండి, నీ హృదయం చెడిపోతుంది, అలాగనే నీ ఆలోచనలు చెడిపోతాయి, అలాగనే నీ జీవితం కూడా చెడిపోతుంది. జాగ్రత్త. అందుకే ఏ ఆత్మని కూడా నమ్మొద్దని దేవుడు ఎందుకని యేసయ్య అన్నాడంటే, ఏది బ్రహ్మపెట్ట ఆత్మను ఏది దేవుని ఆత్మను పరిశీలించమని యేసయ్య అందుకేనన్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాలి, బ్రహ్మపెట్టు ఆత్మలు ఉన్నాయి ఈ లోకంలో. ఏసై శక్తిగా నింపబడిన ఆత్మలు కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్మ శక్తి మీరు తెలుసుకోవాలి, బ్రహ్మపెట్టు ఆత్మలు కూడా మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ అది ఉంటుందండి. కాబట్టి మీరు గ్రహించాలి. కాబట్టి ఆ అబద్ధ సాక్ష్యం ఎంత పెద్ద పాపం అని యేసయ్య ఇచ్చిన ఆజ్ఞ. కాబట్టి దాన్ని మీరు ఎప్పుడు కూడా మీరకూడదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఇంకోటి మనం చూద్దామండి, ఎక్సోడస్ 23 చాప్టర్ 1st verse. ఎక్సోడస్ మన నిర్గమాకాండం 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యంను పలుకుటకై దుష్టునితో నీవు కలవకూడదు. ఏమని ఉందండి ఇక్కడ? లేని వార్తను పుట్టించకూడదు అంటే అక్కడ ఏం జరుగుండదు, అక్కడ ఏముండదు, చాలా తక్కువ ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటారంటేనండి, చిన్న సమస్యని పెద్దగా భూతద్దంలో చూస్తూ ఉంటారండి. నన్ను అన్నారే, అరే నా వాళ్ళు నన్ను అన్నారే, నా కుటుంబం నన్ను అనిందే. లేని వాటిని అంటే వాళ్ళు అనుకున్ననే వాళ్ళ మీద చెప్పేస్తారనమాట. అంటే ఇప్పుడు ఎవరన్నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు అనుకున్ననే వాళ్ళు ఏమనుకుని ఉంటారు, నేను మౌనంగా ఉంటారు. వాళ్ళ మీద ఏం చెప్తావు, చూడరా వాళ్ళు ఎలాగన్నాడో, అమ్మ చూడు అన్న ఎట్లా అంటున్నాడు, అక్క ఎట్లా అంటుందో చూడు అని అబద్ధాలు చెప్పేస్తారండి. అక్క చూడు నన్ను బయటకు వెళ్ళిపోబడింది, అక్క నన్ను కొడుతుంది చూడు అని అబద్ధం చెప్పేస్తారండి. లేని వాటిని పుట్టిస్తారండి. ఏం చేస్తారంటే లేని వాటిని పుట్టించి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టిస్తూ ఉంటారండి. లేని వాటిని పుట్టించి వేరే వాళ్ళకి విరోధం పెట్టేసి ఆనందిస్తూ ఉంటారండి. అని మీ అమ్మలు నిజమనుకొని ఎందుకు కొడుతున్నావురా అని చెప్పేసి అన్నని అక్కని చెల్లిని కొడుతూ ఉంటారండి. చిన్నపిల్లల గురించి చెప్తున్నాను. అలాగే పెద్దవాళ్ళు కూడా అండి ఈర్ష్యతోటి ఏం చేస్తారు అని అంటే, నేనే చెప్పాను టాపిక్. నేను ఈర్ష్యతోటి ఏం చేస్తారు అంటే, అంత వాడు అన్ననే ప్రేమిస్తాడా, అంత వాళ్ళనే ప్రేమిస్తారా అని చెప్పేసి ఎట్లయినా ఈర్ష్యతోటి లేని వాటినన్ని, అమ్మ అన్న మంచోడు కాదు, అన్న బయట అమ్మాయిలతో తిరుగుతాడు, అక్క అమ్మ అబ్బాయిలతో తిరుగుతుంది, ఇలా అయిపోయినారు వాళ్ళ జీవితాలు ఇలా ఉన్నాయి, అమ్మ వాళ్ళని నమ్మొద్దు అని లేని వాటినన్ని పుట్టించి తల్లి మనసు చెడగొట్టేస్తారు. అలాగనే తండ్రి మనసును కూడా చెడగొట్టేస్తారు. ఎందుకు? ఎక్కడ ఆస్తి వారికి ఇచ్చేస్తారేమో అని చెప్పేసి లేని వాటినన్ని పుట్టించి వాళ్ళని బుద్ధిహీనులుగా, బుద్ధి లేనోలుగా, వాళ్ళ పనికి మాలల వ్యక్తులుగా వాళ్ళని చిత్రీకరించి పాపం వాళ్ళని అన్యాయంగా బయటికి గెంటేసేలాగా చేస్తారండి. భార్య మీద కూడా అలాగా లేని వాటిని కూడా భర్త పుట్టిస్తాడండి. ఎందుకంటే వేరే వాళ్ళ మీద మోసపోయినప్పుడు, వేరే వాళ్ళ మీద ఆలోచనలు పోయినప్పుడు ఏం చేస్తాడంటే భార్య మీద కూడా భార్య తప్పు చేసిందని లేని వాటిని పుట్టించి విడాకులకి దారి తీస్తుందని. అలా భర్త కూడా అలాగనే భార్య కూడా భర్త మీద పుట్టిస్తుందని. ఎందుకంటే ఆమె కోరికలు తీర్చకపోతే, ఆమె కోరుకున్న బంగారం ఇవ్వకపోతే, ఆమె మరి ప్రేమించకపోతే, అలాగనే మరి ఆమెకు కావాల్సిన అవసరం తీర్చకపోతే, వీడు నా పనికిరాడు, వీడు వేస్ట్, వీడు నాకు డబ్బులు సంపాదించి పెట్టలేడు, ఏం చేయలేడు అని చెప్పి లేని వాటినన్నీ పుట్టించి విడాకులకి దారి తీస్తుందండి. ఇది అమెరికా కల్చర్ అండి, ఇది విదేశాల కల్చర్. వాళ్ళ ఊరికి విడాకులు తీసుకుంటుంది. ఎందుకంటే ఇలాగ లేని వాటిని పుట్టిస్తూ ఉంటారు కాబట్టి. మరి భారతదేశంలో ఉన్న నీవు, క్రీస్తు బిడ్డగా ఉన్న నీవు ఏ కల్చర్లో ఉండాలి? ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, భారతదేశంలో ఉన్న నీవు, భారతీయులు మనం కాదండి, మన క్రీస్తు బిడ్డలం, యేసయ్య బిడ్డలం అండి మనం. కాబట్టి పరలోకంలో పౌరసత్వం ఉంది మనకు, పరలోకంలో ఉంది మన హెరిటేజ్. మనం ఎక్కడున్నామంటే పరలోకంలో మనకి సిటిజన్షిప్ ఉందండి. ఈ లోకం కాదు మనది, పరలోకం. కాబట్టి మనం ఈ లోకంలో యాత్రికులం. కాబట్టి మనం ఎలా ఉండాలండి? లేని వాటిని పుట్టిస్తారా? అలాగా పుట్టించకూడదు కదా. అలా ఎంతమంది పుట్టిస్తున్నారంటే మీరు మీ స్నేహితుల మీదనే లేని వాటిని, మీ అక్క చెల్లెల మీద, మీ తమ్ముల మీద, మీ భార్య పైన, పిల్లల పైన, ఇంకా మీ బంధువుల పైన లేని వాటిని పుట్టిస్తూ ఉంటారండి విడగొట్టాలని. అలాంటివి చేయకూడదని వాక్యం హెచ్చరిస్తుందండి. అలాగని అన్యాయపు సాక్ష్యంలో పలుకుటకై దుష్టునితో నీవు కలవకూడదు. అన్యాయపు సాక్ష్యం పలకడం, అన్యాయంగా నిందలేస్తారండి. అన్యాయంగా యేసయ్యని ఈ లోకంలో ఎట్లాగా అన్యాయంగా మాట్లాడారు, అన్యాయంగా నిందలేశారండి. అలాగే ఎందుకు? వాళ్ళ దుష్టులతో చేతులు కలిపారు కాబట్టి అట్లాగా అన్యాయంగా నిందలేశారు. కానీ యేసయ్య అన్ని మౌనంగా ఓర్చుకున్నాడు. అలాగనే ముఖం పైన ఉమ్మేసినా కూడా మౌనంగా ఓర్చుకున్నాడండి. ఆ ప్రేమ కలిగి మనం ఉండాలండి. హల్లెలూయా. ఆ ప్రేమ కలిగి మనం ఉండాలండి. యేసయ్య ఎలాగ ప్రేమించాడో ఈ లోకాన్ని మనం అలాగ ప్రేమించాలండి. అలాగ ప్రేమతో మనం అన్ని సహించాలండి. అన్యాయంగా నీ మీద సాక్ష్యం వాళ్ళు పలికినప్పుడు అలాగ పలకడానికి ఏమవుతుందంటే, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలవకూడదు. దుష్టులు ఉంటారండి. దుష్టులు అంటే ఎవరండి? కొంతమంది చెడు స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, కుటుంబీకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దుష్ట సాంగత్యం
మాట్లాడేస్తారు. భర్త పైన అన్యాయంగా మాట్లాడతారు, భార్య పైన అన్యాయంగా మాట్లాడతారు, సేవకుడి మీద అన్యాయంగా మాట్లాడతారు, సేవకురాలి మీద అన్యాయంగా మాట్లాడతారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అలాగ అన్యాయంగా మాట్లాడే వాళ్ళు కూడా అనేక మంది ఉంటారండి. అలాగ మాట్లాడకూడదండి. వాళ్ళతో నువ్వు జోడి కాకూడదు, దుష్టునితో నువ్వు కలవకూడదు. నువ్వు ప్రేమిస్తున్న ప్రేయసి ప్రేమికులే నీకు వాళ్ళు అన్యాయంగా నీ తల్లిదండ్రుల మీద అన్ని బోధిస్తూ ఉన్నారేమో. నీ తల్లిదండ్రుల్ని చూడొద్దు, నీ కుటుంబాన్ని చూడొద్దని ప్రేమికుడు ప్రేయసి అంటున్నారు కదా, వారే చెప్తున్నారేమో. ఇంట్లో నుంచి లేచిపోదాం, మీ అమ్మలను మోసం చేసి వాళ్ళ డబ్బులన్నీ తీసుకొని వచ్చేసి. నాకు తెలిసిన ఒక సంఘటన ఉందండి, పేరు చెప్పకూడదు, నా స్నేహితులే వాళ్ళు, కానీ పేరు చెప్పను. కాబట్టి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని చాలా ప్రేమించింది. ఎందుకు ప్రేమించిందంటే అబ్బాయి చాలా ధనవంతుడు కాబట్టి ప్రేమించింది. ప్రేమించినప్పుడు ఏమైంది అని అంటే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నువ్వు అన్ని మీ ఇంట్లో ఉన్నవన్నీ సొమ్ము మొత్తం అంటే గోల్డ్ అన్నీ ఉంటాయి కదండి, నీ ఆస్తినంతా మీ నాన్నతోటి రాపించుకొని వచ్చేసేయి, మనం వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందామని చెప్పిందండి. చెప్తే ఈ అబ్బాయి నిజమే అనేసుకొని, ఆ అమ్మాయి ప్రేమికుడు నిజమే అనుకొని నిజంగానే ఆస్తి గీస్తి అన్నీ వాళ్ళ అమ్మతోటి రాపించేసుకొని, అన్నీ వాళ్ళ అమ్మలు రాయకుండా ఉంటే వాళ్ళని కొట్టి తిట్టి రాపించేసుకొని వచ్చేసాడండి. అన్ని తీసుకొని ఆ అమ్మాయి అంత స్మార్ట్ వేరే వాడితోటి జంప్ అయిపోయిందండి, అంటే వేరే వాడితోటి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి పిచ్చోడైపోయి రోడ్ల మీద తిరిగాడండి. సో అది జరిగిన సంఘటన, ఇది నా స్నేహితులలో జరిగింది. కాబట్టి ఇలాగ ఉంటుందండి. కాబట్టి ఆ అబ్బాయి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ పోయింది, ఆ అబ్బాయి రోడ్ల మీద పిచ్చోడైపోయాడు, ఆ అబ్బాయి మైండ్ అంతా మెంటల్గా డిజార్డర్ అయిపోయింది. అలా జరిగింది. అలాంటి సమయంలో అతను నాకు ఫోన్ చేసి నేను ప్రార్థన చేయించుకోవడము, అలాగ మళ్ళీ బాగా అయిపోవడము, ఇప్పుడు పెళ్లి కూడా అయిపోయి మరి ఆ సహోదరుడు సెటిల్ అయిపోయాడండి. సో అలా జరిగిందండి. కాబట్టి అతను చెప్పిన సాక్ష్యం ఇది, ఇలాగ నా ప్రేయస్ నన్ను మోసం చేసింది. కాబట్టి గ్రహించాలండి, డబ్బు కోసం ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అన్యాయంగా మీ జీవితాన్ని నాశనం చేసే వాళ్ళు ఉంటారు. అన్యాయ సాక్ష్యం చెప్పించి తల్లిదండ్రుల మీద అట్లా అన్యాయంగా చెప్పినందుకే కదండి ఆ అబ్బాయి నిజమేననుకో నమ్మి, ఆ అమ్మాయి నమ్మినందుకు ఏమయ్యింది, తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు, తల్లిదండ్రులు కొట్టాడు, చివరికి వాళ్ళ తల్లిదండ్రులకి గుండె ఆగిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది, వాళ్ళిద్దరు చనిపోయారు, ఆ అబ్బాయి అనాథ అయిపోయాడు. ఎవరు కారణం దీనికి? ఆ అమ్మాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపుచ్చు ఆత్మలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి పుస్తకంలోనే వస్తారని మిమ్మల్ని మోసం చేయడానికి చాలా జాగ్రత్తగా ఉండాలండి. వర్షిప్ లీడర్స్లలో కూడా ఇది ఎక్కువ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి అన్యాయపు సాక్షులు ఎప్పుడు కూడా పలగడానికి దుష్టునితో నీవు కలవకూడదు. అలాంటి దుష్టులతోటి, అలాంటి ప్రేమికుడైన ప్రేయసైన దుష్టులైతే వారిని మీరు వదిలిపెట్టేయాలి, వాళ్ళని మీరు లీవ్ చేయాలండి. అలాగనే స్నేహితులు అలాగ మీకు చెడు మాటలు చెప్తున్నప్పుడు, అన్యాయపు మాటలు చెప్తున్నప్పుడు అలాగ మిమ్మల్ని ఏం చేస్తున్నారు అంటే అట్లా అన్యాయంగా చెప్పి అబద్ధ సాక్ష్యాలు పలకమని మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు అలాంటి వాళ్ళకి మీరు దూరం అయిపోవాలండి. ఎందుకంటే కీర్తనలు 1:1 ఉంది కదా, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక అని ఉంది కదండి. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనలు 1:1 ఉంది కదండి. కాబట్టి దాన్ని మనం పాటించాలండి. కాబట్టి దుష్టునితో మనం సాంగత్యం చేయకూడదు. అలాంటి వాళ్ళ స్నేహితులైనా సరే వారికి దూరం అయిపోవాలి. అబద్ధ సాక్ష్యాన్ని నేర్పిస్తూ ఉంటే నువ్వు దూరం అయిపోవాలి. నీ ప్రేయసి అలాగా తప్పుతో దారిలో నేను నడిపిస్తూ ఉంటే, అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటే నువ్వు ఆమె దూరం అయిపోవాలి. ఎందుకంటే ఆమె అపవాది చేత నడిపింపబడుతుంది. నీ ప్రేమికుడు అలాగ అబద్ధ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటే నువ్వు దూరం అయిపోవాలి. వాళ్ళంతా అపవాది చేత నడిపింపబడుతున్నారు. నీ బంధువులు కూడా అలాగ అబద్ధ సాక్ష్యం చెప్పిస్తానని నీకు చూస్తూ ఉంటే వాళ్ళకి నువ్వు దూరం అయిపోవాలి. దుష్టులకి దూరంగా ఉండాలండి. వారిని కౌగిలించుకోకూడదు, వాళ్ళు ముద్దు పెట్టుకోకూడదు. వాళ్ళు చెప్పింది నువ్వు చేసావనుకోండి, వాళ్ళ నరకాగ్నిలోకి పోతారు, నువ్వు నరకాగ్నిలోకి పోతావు. జాగ్రత్త ప్రియ సహోదరి, ఎవరితో స్నేహం చేస్తున్నావు నువ్వు? చర్చెస్లోకి వెళ్ళి ఏం పాపాలు చేస్తున్నావు నువ్వు గ్రహించాలి. ఎలా ఉంది నీ జీవితం? వర్షిప్ లీడర్స్ అని చెప్తారు కానీ అండి, వర్షిప్ అనేది ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. బాగా గిటార్ పట్టుకొని వాయిస్తూ ఉంటారు ఆరాధనలో, కానీ కిందికి దిగి వస్తూనే వాళ్ళకి ఎంతో మంది అమ్మాయిలు చుట్టూరు ఉంటారు, వారికి ఎంతో మంది అబ్బాయిలు చుట్టూరు ఉంటారు. ఇది ఏంటి వర్షిప్ లీడింగ్ అంటే నాకు అర్థం కాలేదు. అంతమంది అబ్బాయిలు చుట్టూరు ఉంటారు, వాటితో తిరుగుతూ ఉంటారు, వీళ్ళందరూ వర్షిప్ లీడర్స్ అంట. మళ్ళీ సహోదరులు కూడా అది కాదు, మళ్ళీ వాళ్ళు స్నేహితులు అలాగనమాట. కాబట్టి ఇలాగ లోకాన్ని ఏమైందంటే అపవాది మోసగిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా అన్యాయంగా అబద్ధపు క్రియలతో నడుస్తూ లేని వార్తని పుట్టించుకుంటూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఏదో మంచిగా పేరు తెచ్చుకుంటూ వాళ్ళ జీవితంలో వాళ్ళన్ని కోరికలు తీర్చుకుంటూ ఆనందంగా ఉన్నారండి. యవనస్తురాళ్ళు మందిరాలలో అడుగు పెట్టే వర్షిప్ లీడర్స్ చాలా మటుకు ఇలాగనే ఉన్నారండి. మరి ఆరాధించే వారే కాదండి, అక్కడికి వచ్చిన పెద్దోళ్ళు కూడా అలాగనే ఉన్నారండి, పిల్లలు కూడా అలాగనే ఉన్నారండి. కాబట్టి వీరందరూ కూడా నామకార్థ క్రైస్తవ
క్రైస్తవులు అవుతారండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కాబట్టి అండి అబద్ధ సాక్ష్యము, అన్యాయ మాటలు పలకడానికి ఎవరైతే నిన్ను ప్రేరేపిస్తారో వారికి నువ్వు కలవకూడదు, వారి దగ్గరికి నువ్వు వెళ్ళకూడదని యేసయ్య వాక్యం హెచ్చరిస్తుందండి. యేసయ్య చెప్తున్నాడండి ఎక్సోడస్ 23 చాప్టర్ 1 verse లో ఏం చెప్తున్నారండి యేసయ్య? అలాగా అన్యాయంగా మాట్లాడే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు. అన్యాయం సాక్ష్యం పలికించడానికి నీ పెదవుల్ని ప్రేరేపించే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకూడదు, వాళ్ళకి కలవకూడదు. కాబట్టి అది దుష్టుడైనా సరే, దుష్టురాలైనా సరే ఈరోజు నువ్వు దూరం అయిపోవాలి. ఎవరైనా సరే దూరం అయిపోవాలి. దూరం అయిపోయి వాళ్ళ గురించి ప్రార్థన చేయి. అప్పుడు నీ ప్రార్థన ద్వారా వారు మార్చబడతారు. నీ స్నేహితులైనా సరే వాళ్ళు, నీ బంధువులైనా సరే వాళ్ళు, ఇక నువ్వు తిరిగే గర్ల్ ఫ్రెండ్స్ అయినా సరే, బాయ్ ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా సరే వారికి నువ్వు దూరం అయిపోవాలి. అబద్ధ సాక్ష్యం పలికించాలని ప్రేరేపించే ఆత్మ నుంచి దూరం అయిపోవాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, అలాగనే ప్రియ అమ్మ, ప్రియ నాన్న. కాబట్టి ఈ క్షణమే మీరందరూ ఏం చేయాలంటే, ఈ క్షణంలోనే మీరేం చేయాలంటే మారు మనసు పొందాలండి. యేసయ్య యొద్దకి రావాలండి. ఈరోజు మీరు మారు మనసు పొంది పరిశుద్ధాత్మ దేవుని శక్తితోటి మీరు నింపబడాలండి. ఇంకొక వచనం చూద్దామండి. మార్క్ 7th chapter 20 verse. మార్క్ 7th chapter 22-23 verse. ఇది యేసయ్య చెప్పి ఉన్నారండి. ఒకసారి మన వాక్యంలోకి వెళ్ళి చూద్దాము. మార్కులోకి వెళ్దామండి. ఓకే, కాబట్టి ఇక్కడ యేసయ్య ఏం చెప్పి ఉన్నారంటేనండి, సో యేసయ్య ఏం చెప్పి ఉన్నాడంటేనండి చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఇవన్నీ ఈ నామకార్థ క్రైస్తవులు ఇలాగ ఉంటారు అని వీటి గురించి క్లియర్గా యేసయ్య చెప్పి ఉన్నారండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచదు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి చూసారండి, మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును ఏమేమి ఉన్నాయంటండి మనుషుల హృదయంలో? నామకార్థ క్రైస్తవుడు హృదయంలో ఏమున్నాయంటండి? దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారమును, లోభములను, చెడుతనమును, కృత్యములను, కామ వికారమును, మత్సరమును, దైవ దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూసారండి, ఇవన్నీ నామకార్థ క్రైస్తవులలో ఉన్నాయంటండి. వీళ్ళల్లో ఇది కూడా ఉందండి, ఏది జగడంలో పెట్టించే ఈ దుష్టత్వం కూడా, దూషణ క్రియలు కూడా ఉన్నాయండి. అబద్ధ సాక్ష్యాలు పలికే దూషణ మాటలు కూడా ఉన్నాయండి ఇక్కడ ఈ వచనంలో. కాబట్టి మనం గ్రహించాలండి. మనుషుల్ని చూసారా, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుల్ని అపవిత్రపరచునని ఆయన చెప్పాను, యేసయ్య చెప్పి ఉన్నారండి. ఇవన్నీ మనిషి హృదయం ఎలాగ ఉంటుందంట, ఇవన్నీ పాపాలతో నిండి ఉంటుందంట. అంటే క్రైస్తవుల హృదయం ఇప్పుడు ఎలా ఉంది, క్రిస్టియన్స్ హృదయం ఎలా ఉంది? నామినల్ చర్చెస్, నామినల్ పాస్టర్స్, నామినల్ పాస్టర్ అమ్మలు, నామినల్ వర్షిప్ లీడర్స్, నామినల్ ప్రేయర్స్ ఎలాగున్నాయండి ఇప్పుడు? నామకార్థ క్రైస్తవురాలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు? వీళ్ళన్నీ ఈ ఆలోచనలంతా నిండి ఉన్నారంటండి. మరి ముఖ్యంగా దూషణతోటి నిండి ఉన్నారంటండి, అబద్ధ సాక్ష్యాలతోటి నిండి ఉన్నారంటండి. అబద్ధం వీరికి ఎంతో ప్రియంగా ఉందంటండి, అబద్ధం చెప్పడం ఎంతో ప్రియంగా ఉందండి. అబద్ధ సాక్ష్యం పలకాలంటే పరుగులెత్తుతున్నారండి. సేవకుల మీదనే అక్కడ ఉన్న విశ్వాసి, మంచి విశ్వాసి, ఆత్మీయ కుమారుడే అబద్ధ సాక్ష్యాలు చెప్పిన ఆశ్చర్యపోకర్లేదండి. ఆత్మీయ కుమార్తెని అబద్ధ సాక్ష్యాలు చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాటి మీరు గ్రహించాలండి. యేసయ్య మాటలు మీరు గ్రహించాలండి. యేసయ్య క్రియలు మీరు గ్రహించాలండి. చూడండి, కొంతమంది ఎలా ఉంటారంటే యేసయ్య మాటలు, అబద్ధ సాక్ష్యం చెప్పడానికి వాళ్ళ మాటలు పరుగులెత్తుతాయి. యేసయ్య మాటలు ఏం చెప్తున్నాయి ఇక్కడ? నాన్న నువ్వు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు అంటే వారేం చేస్తున్నారు? నేను అబద్ధమే చెప్తాను యేసయ్య, నాకు అబద్ధ సాక్ష్యం చెప్పడం చాలా ఇష్టం యేసయ్య. లోకమంతా అబద్ధ సాక్ష్యాలు చెప్తున్నాను, నేను చెప్తే ఏమవుతుంది? లోకమంతా కొట్లాడుతున్నాను, నేను కొట్లాడితే ఏమవుతుందని యేసయ్యని ఎదిరించే వాళ్ళు ఉన్నారండి. వీళ్ళని ఏమంటారంటే దైవ దూషకులు అంటారండి. దేవుణ్ణి నిందించి మాట్లాడతారు, దేవుణ్ణి ఎదిరించి మాట్లాడతారండి. మరి అలాంటి వారు కూడా ఉన్నారండి. చాలా జాగ్రత్త ప్రియ సహోదరి, ప్రియ సహోదర. ఆ గుంపులో నువ్వు ఉన్నావేమో చూసుకో, నువ్వు పరీక్షించుకో. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది నీ జీవితం అని ఒకసారి మీరు పరీక్షించుకోండి. అబద్ధ సాక్ష్యాలు చెప్తూ మీ జీవితం చెల్లాచెదరు చేసుకుంటున్నావా? అబద్ధ సాక్ష్యాలు యేసయ్య మీద కూడా పలుకుతున్నారా అనండి. అబద్ధ సాక్ష్యాలు యేసయ్య మీద కూడా పలికే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అబద్ధాలుగా మాటలు చెప్పే వాళ్ళు అనేక మంది ఉన్నారండి. ఏం చెప్తారు అని అంటే, యేసు ప్రభు ఆ అబ్బాయిని స్వస్థపరిచాడంట, కానీ కళ్ళు రాలేదంట, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయంట అని యేసయ్య మీద అబద్ధాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారండి. యేసయ్య మీద కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళు ఉన్నారండి. మన క్రైస్తవులలో ఎగతాళి యేసయ్య మాటలు అంటే.
ఎగతాళి యేసయ్య వాక్యం అంటే, ఎగతాళి యేసయ్య అంటే అసలుకి యేసయ్య ఏం చేస్తాడులే, పరలోకంలో ఉన్నాళ్ళే అనుకుంటున్నారేమో. మీకు తెలుసా యేసయ్య ఎవరో తెలుసా? మీకు దయించు అగ్ని అయి ఉన్నారండి. దయించు అగ్ని ఉన్నారు, జాగ్రత్త. ఏదో యేసయ్య ఏం చేస్తాడులే, సినిమా పోస్టర్లు పెట్టుకుంటే ఏం చేస్తాడులే, సినిమా పాటలు వింటే ఏం చేస్తాడులే, అబద్ధ సాక్ష్యాలు చెప్తే ఏం చేస్తాడులే, దొంగతనాలు మోసాలు వ్యభిచారం చేస్తే నరహత్యలు చేస్తే ఏం చేస్తాడులే, ఏం చెయ్యడు. ఏం చేస్తాడు యేసయ్య? ఏం చేయడని అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి, ప్రియ సహోదర. ఏం చేయడు అనుకుంటున్నావేమో. చేస్తాడండి. విమర్శన దినం రోజు ప్రతి ఒక్క పాపం బయలుపరచబడుతుందండి, జాగ్రత్త. ఏం చేయడలే యేసయ్య. యేసయ్య ప్రేమమయుడు, యేసయ్య కృప కలిగిన వాడు. యేసయ్య నన్నేం చేయలే. నేను ఎన్ని పాపాలు చేసినా, నేను ఎంత మందితో అమ్మాయిలతో తిరిగినా, ఎంతమంది అబ్బాయిలతో తిరిగినా, ఎన్ని పాపాలు చేసినా కూడా నన్ను ఏం చేయడలే. ఎన్ని విగ్రహాలకి మొక్కినా కూడా నన్ను ఏం చేయడలే. ఈ బొమ్మలన్నిటికీ మొక్కినా కూడా ఏం చేయలే, నన్ను ఏం చేయలే అని మీరు అనుకుంటున్నారేమో. యేసయ్య తలుచుకుంటే ఒక్క నిమిషం అండి మీ జీవితం నాశనం అయిపోవడం. యేసయ్య తలుచుకుంటే ఒక్క నిమిషం అండి మీ ఆత్మ నరకాగ్నిలోకి వెళ్ళిపోవడం, జాగ్రత్త. అయినప్పటికీ యేసయ్య ఇంకా నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇది కృపాయుగం కాబట్టి, ఇది పరిశుద్ధాత్మ దేవుని యుగం కాబట్టి ఇంకా యేసయ్య నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మారాలి. అబద్ధ సాక్ష్యాల నుంచి బయటికి రావాలి. అబద్ధపు క్రియల నుంచి నువ్వు బయటికి రావాలి. మోసం నుంచి, దొంగతనం నుంచి, వ్యభిచారం నుంచి, విగ్రహారాధన నుంచి మీరు బయటికి రావాలండి. విగ్రహారాధన నుంచి మీరు బయటికి రావాలండి. మారు మనసు పొందాలండి. అప్పుడే యేసయ్య ఏం చేస్తారంటే మిమ్మల్ని దీవిస్తారు, ఆస్వాదిస్తారు. అంతేకాని సేవకుల మీద అపనిందలు మోపడము, సేవకురాల మీద అపనిందలు మోపడము, అబద్ధ సాక్ష్యాలు చెప్పడము, ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందండి? శాపమే వస్తుంది నీ ఇంటికి, జాగ్రత్త. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాడి ప్రార్థన చేసుకుందాం. ఈ రోజు నుంచి అబద్ధ సాక్ష్యాలు నీ జీవితం తొలగిపోవాలని ప్రార్థన చేద్దాం. ఇది అల్లారం అండి, ఊరికి మోగుతుంది. ఓకే, సో ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం యేసయ్య, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశంకే మీకే వందనాలు. అబద్ధ సాక్ష్యము తండ్రి, నైనా తండ్రి చెప్పే ప్రతి బిడ్డని తండ్రి ఈ రోజు మీరు తండ్రి నేను దర్శించండి అయ్యా. వీరికి మారు మనసు దయచేయండి తండ్రి. ఎన్ని వాక్యాలు విన్నా మారు మనసు రావట్లేదు తండ్రి. కొంతమందికి ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా మారు మనసు లేదు. నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు, నామకార్థ ప్రార్థనలు, నామకార్థ అవిశ్వాసంలో, నామకార్థ గుడ్డితనంలో ఉన్నారు తండ్రి. నామకార్థ మందిరాలకి వెళ్ళిపోతూ అయ్యా తండ్రి, నామకార్థ సేవకురాల్ని అనుసరించుకుంటూ తండ్రి వీరి జీవితాన్ని పతనం చేసుకునే తండ్రి నేను తండ్రి దిశలో వీరు ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని తండ్రి శక్తిని ఆశ్రయించలేక వీరు ఉన్నారు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎగతాళి, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే వరాలంటే ఎగతాళి, పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థత వరాలంటే ఎగతాళిగా పోస్టర్లు సేవకుల మీద ఎగతాళి మాటలు అని పెట్టే విధంగా వీరు ఉన్నారు తండ్రి. నేనా తండ్రి వీరి పాపాలను క్షమించండి. ఒకసారి వీరిని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని వీరందరి గురించి మీరు మీ రక్తాన్ని కాచి ఉన్నారు కాబట్టి ప్రతి బిడ్డని తండ్రి జ్ఞాపకం చేసుకొని, ప్రతి సహోదరిని జ్ఞాపకం చేసుకొని ఈ రోజు వీరికి మారి మనసు పశ్చాత్తాపం కలిగించమని అయ్యా తండ్రి నేను తన అబద్ధ సాక్ష్యాల నుంచి ఈ రోజు వీరి జీవితంలో మీరు విడుదల పొంది అయ్యా తన రక్షణలో తండ్రి ఆనందించే భాగ్యం దయచేయమని. అబద్ధ సాక్ష్యం చెప్తే ఏమవుతుందంటే తండ్రి నేనా తండ్రి నా సవరింపబడతారని తండ్రి ఈ రోజు వారు గ్రహించి తండ్రి నేను చెప్పడం కాదు, నువ్వే నీ వాక్యంలోనే చెప్పి ఉన్నావు తండ్రి. అయ్యా తండ్రి అబద్ధ సాక్ష్యం చెప్తే నేను సంహరించేస్తానని మీరు చెప్పి ఉన్నారు తండ్రి. కాబట్టి తండ్రి ఇది మీరు గ్రహించి అయ్యా తండ్రి నీ వాక్యానికి లోబడి అయ్యా తండ్రి నీ వాక్య ప్రకారం జీవించి నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో వారసులుగా ప్రవేశించే భాగ్యం దయచేయమని. ఈ లోక సంబంధమైన సినిమాలు, సీరియళ్ళు, చెత్త చెదారం అన్నింటినీ విడిచిపెట్టేసి తండ్రి ఈ లోక స్నేహాన్ని కూడా విడిచిపెట్టేసి నీతో స్నేహం చేసే బిడ్డలుగా ప్రతి బిడ్డని తండ్రి నేను దాన్ని దర్శించమని, వారికి ఇంకొక అవకాశం దయచేయమని. ఎంతమంది అయితే మారు మనసు పొంది ఉన్నారో వారిని దీవించమని, అబద్ధ సాక్ష్యాల నుంచి వారి నాలుకని విడుదల చేయమని, వారి హృదయాన్ని విడుదల చేయమని, అబద్ధపు సాక్షి ఆత్మ నుంచి వారిని సంపూర్ణంగా విడిపించి నీ బిడ్డలుగా దాన్ని నిలబెట్టి ప్రతి బిడ్డ నిలబెట్టి తండ్రి నేను అతని శక్తితో నీ ఆత్మ చేతతో నింపి మీరు వాడుకోమని వేడుకుంటూ తండ్రి నేను నీ రాకడ అవసరమైతే రేపు మళ్ళీ వాక్యంలో కలుసుకుని తండ్రి నీ గురించి ధ్యానించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ నన్నేం దగ్గర నాకు హెచ్చిస్తూ యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడూ తోడై నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అండి. రేపు కలుసుకుందాం. యేసయ్య మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. పెంటెకోస్ట్ ఫైర్ మినిస్ట్రీస్ అనే
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ప్రేయర్ రిక్వెస్ట్ కావాలని నన్ను కాంటాక్ట్ చేయండి. నేను అనుదినం మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ జీసస్ బ్లెస్ యూ. స్టే బ్లెస్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.